बेटा इधर आके बैठो माँ के पास बादशाह డైరెక్ట్ గా డాక్టర్ మూర్చోడిపోతే డాక్టర్ వచ్చేసి ఈమెను బ్లెస్ చేసి మీ పాప నేను మంచిగా ఆపరేషన్ చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. పోయిన తర్వాత అడిగితే ఇప్పుడు డాక్టర్ వచ్చి నన్ను ఇట్లా బ్లెస్ చేసినట్టే ఆయన ఎందుకు వస్తారమ్మా, ఆయన అక్కడ ఉన్నాడు వీడికి ఎట్లా వస్తారంటే అయితే స్వామి వచ్చి నన్ను బ్లెస్ చేసినట్టు రాసి అట్లా చేసి తల్లి లేదు సత్యసాయి బాబా గారి పాదపద్మములకి మరియు సద్గురు మధుసూదన్ సాయి స్వామి గారి పాదపద్మములకు నా యొక్క కుటుంబం యొక్క శతకోటి దండములు. మా పాప పేరు ఉషిక, నా పేరు రమాదేవి, మా నాన్నగారి పేరు వెంకటేశం. ప్రస్తుతానికి మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను మా నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను, పిల్లలు నేను. అక్కడ నా పాపకి చిన్నప్పటి నుండి ఫీడ్స్, హార్ట్లో హోలు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు ఇట్లా ఉండడం వల్ల పాప చాలా క్రిటికల్గా ఉండే కండిషన్. 2 years బేబప్, 1 year బేబప్ నుండి సీజర్స్ ఉండే ఫీడ్స్. అవి ఎక్కడికి వెళ్ళినా ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా ఫీడ్స్ అనేది తగ్గడం లేదు మా పాపకి. అలాగే హార్ట్లో హోల్ ఉందని అప్పుడే తేలిపోయింది డాక్టర్స్ చెకప్ చేయడం ద్వారా. అయితే ఇలా ఫీడ్స్ వస్తుంటే హార్ట్లో హోలు సర్జరీ చేయడం చాలా ఇబ్బంది అని చాలామంది డాక్టర్స్ కూడా భయపడ్డారు. మేము నేమ్స్కి వెళ్ళినాం, ఎక్కడికెక్కువ వెళ్ళినాం, కానీ సీజర్స్ ఉన్నాయి కదా పాపకి అని డాక్టర్స్ ఎక్కువగా భయంతో కూడుకొని పాపకి సర్జరీ చేయలేకపోయారనమాట. నాకు ఎలా చేయాలో అనేది మేము కొద్ది సంవత్సరాల నుండి ఏడుస్తూనే ఉన్నాం. పాప కండిషన్ చూసి పాపకి ఫిట్స్ వచ్చి పడిపోయేది, ఇటు హార్ట్ హోల్లో గుండె వాపు వచ్చింది అని డాక్టర్స్ చెప్పారు. న్యూరాలజీ పాప బ్రతికది, పాపకి సర్జరీ చేయకపోతే అని చెప్పారు. ఎలా అనేసి మేము 1 year నుండి ఏడుస్తూ చాలా ఇబ్బందుల పాలయ్యాం. ఒకరోజు నాకు ఈ స్వామి దయ వల్ల ఇక్కడ ఈ జగిత్యాలో ఈ హాస్పిటల్ సత్యసాయి హాస్పిటల్ ఇనాగ్రేషన్ అప్పటికి నాకు ఇక్కడికి కాల్ వచ్చింది. ఇక్కడికి వచ్చాము మేము. అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు. మా పాపకి ఇలా ప్రాబ్లమ్స్ అని నేను చెప్పాను. చెప్తే మీకు మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చూపిస్తామని చెప్పారు. అప్పుడు ఈ సత్యసాయి ముద్దనేలి కర్ణాటక స్టేటు సద్గురు మధుసూదన్ సాయి సరళ మెమోరియల్ హాస్పిటల్ నందు మీ పాపకి వైద్యం గుండె ఆపరేషన్ చేపిస్తామని నాకు డాక్టర్స్ గారు మాట్లాడి ఫోన్ చేశారు. అయితే ఈ డేట్ రోజు రండి అమ్మ అని చెప్తే మేము వెళ్ళాము. February 11th రోజు వెళ్తే పాపకి అక్కడ అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న తర్వాత నాకు పాప సర్జరీ రోజు ఏమైందంటే నేను పడిపోయాను, నాకు కళ్ళు తిరిగి పడిపోయాను పాప సర్జరీ రోజు. అయితే నన్ను ఇంకో హాస్పిటల్లో జాయిన్ చేశారు. పాపకి అదే రోజు సర్జరీ చేయడానికి రెడీ చేసే టైంలోనే నేను పడిపోయాను. పడిపోతే పాపకి ఏం చేశారంటే సర్జరీ చేసే డాక్టర్స్ నా దగ్గరికి వచ్చారు. ఉషిక వాళ్ళ మమ్మీ ఎక్కడుంది చూడాలని వచ్చారు. వచ్చి నాకు సార్ వచ్చి ఎక్కడుందని వచ్చి నాకు ఈ తలపైన ఇక్కడ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నేను పాపకి సర్జరీ బాగా చేస్తానమ్మా, నీకు మళ్ళీ నిన్ను సాయంత్రం వచ్చి చూసి వెళ్తాననేసి సార్ గారు చెప్పారు. సర్జరీ చేసే డాక్టర్ హీరామత్ సార్ వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు సాక్షాత్తు ఏమనిపించిందంటే సార్ రూపంలో సద్గురు మధుసూదన్ స్వామి సాయి గారు వచ్చి నాకు ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చి నాకు ఇలా చెప్పి వెళ్ళారని నాకు ఆ మైండ్లో అప్పుడు తిరిగారు. స్వామియే కనిపించారు నాకు అప్పుడు సాక్షాత్తు. మా పాపకి ఏంటంటే ఫస్ట్ అదే రోజు సర్జరీ అయింది. ఇంకా నేను 3 days వరకు మా పాప సర్జరీ అనేది చూడలేదు, ఎందుకంటే నాకు ట్రీట్మెంట్ అక్కడ జరుగుతూ ఉంది.
మా పాప కూడా నాకు 3 days అయిన తర్వాత ట్యూస్డే రోజు నేను పడిపోయాను. థర్స్డే రోజు పాపని నేను చూశాను. పాపకి చెప్పాలంటే అందులోనే అస్తమా కూడా ఉంది. కిడ్స్తో పాటు హార్ట్ హోలే అనుకున్నాను, ఇంకా అస్తమా కూడా తేలింది. పాప ఏంటంటే చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. నా పాప అసలు బ్రతకడానికి గ్యారంటీ లేదు. బ్రతుకుల్లో ఉన్న పాపని మాత్రం ఆ స్వామి గారు బ్రతికించారు. నా పాపకి పునర్జన్మనిచ్చారు. ఎంత చాలా డబ్బుతో కూడుకున్న పని. ఎన్ని లక్షలు అయ్యేదో నాకు తెలియదు. మేబీ నాకైతే తెలిసి 20-30 lakhs ఖర్చు అయ్యేది. కానీ మా పాపకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు స్వామి గారు. స్వామి కూడా ఐసీయూలోకి వచ్చి మా పాపకి అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మా పాపకి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉండేది. స్వామి వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వడం వల్ల మా పాప కూడా బ్రీతింగ్ తీసుకున్నది. అలాగే బ్రీతింగ్ తీసుకునే ముందు ఏమైందంటే పాపకి బ్రీతింగ్ రాలేదు సర్జరీ చేసిన తర్వాత. ఎలా చేయాలనుకుంటే ఇక్కడ గొంతు కూడా ఆపరేషన్ చేసి ఒక 1 week వరకు ట్యూబ్స్ వేశారనమాట. దాని ద్వారా వెంటిలేటర్ పైన ఉంచారు. వెంటిలేటర్ పైన పెట్టేసిన తర్వాత పైప్స్ చేంజ్ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా బ్రీతింగ్ తీసుకోవడం అని ట్రై చేసి అలా గొంతుకు ఆపరేషన్ చేశారు. అప్పుడు మా పాప బ్రీతింగ్ కూడా తీసుకొని కొంచెం కొంచెం మెలుగుతూ వచ్చి బాగా యాక్టివ్గా అయింది. పాప ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఫిట్స్ లేదు, అస్తమా లేదు, హార్ట్ హోల్ సర్జరీ చాలా బాగా చేశారు. మేము మా ఫ్యామిలీ బ్రతుకులో ఉన్న ఫ్యామిలీ ఎంత ఏడ్చుకుంటూ బాధతో అసలు మేము బ్రతికే వాళ్ళమే కాదు. ఆ స్వామి దయ వల్ల మా కుటుంబాన్ని బ్రతికించి మా పాపకి మరో జన్మను ఇచ్చారు. అందుకే నాకు ఏం తోచక మా పాపకి మా స్వామికి నేను ఏం చేయాలి, ఏ కృతజ్ఞతలు తెలుపుకోవాలని మా పాప పేరు ఉషిక పేరు మధుష అనే పేరు పెట్టుకున్నాను స్వామి పేరు. థ్యాంక్ యూ స్వామి. సత్సాయిబాబా వారు 1977లో ముదనహల్లి వచ్చినప్పుడు అది లోక్సేవ ట్రస్ట్ని టేకప్ చేస్తా అని చెప్పినారు. అది నారాయణ భట్ అనే ఆయన ఎక్స్పైరీ అయిన తర్వాత ఆయన తరఫున చైర్మన్షిప్ తీసుకుని 1978లో 14 ఆగస్టు 1978లో సిగ్నేచర్ చేశారు చైర్మన్గా. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2011 వరకు కూడా తనే చైర్మన్గా ఉన్నారు. ఆ తర్వాత ఆ ట్రస్ట్కి నడిపించడానికి ఆయన శిష్యుడు మధుసూదన్ సాయి అని వచ్చారు. సద్గురు మధుసూదన్ సాయి సత్సాయిబాబా శిష్యుడు అనమాట. పుట్టపర్తిలో MBA చేశారు, MSc చేశారు, గోల్డ్ మెడల్ వచ్చింది. ఆయన 2011లో ఈ సత్సాయి హాస్పిటల్ రాయపూర్లో మొట్టమొదటి హాస్పిటల్ 2012లో కట్టారు. ఆ తర్వాత ఇది ఢిల్లీలో 2016లో ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సత్సాయి సంజీవని హాస్పిటల్. మళ్ళీ ముంబైలో 2017లో అది కూడా సత్సాయి సంజీవని హాస్పిటల్. ఇక్కడ ముద్దెనహల్లిలో సరళ హాస్పిటల్. ఈ 4 హాస్పిటల్లో పెడియాట్రిక్ కార్డియాక్ సర్జరీస్, పుట్టగానే గుండెలో రంధ్రంతో పుడుతున్న పిల్లల కోసము ఆపరేషన్ చేయడానికి కోసమని ఈ 4 హాస్పిటల్లో మొత్తం 10 సంవత్సరాల్లో కట్టి వీటిలలో 30,000 మంది పిల్లలకి ఇప్పటికీ ప్రాణం పోసారు. గుండెలో ఉన్న రంధ్రాన్ని అతికించి. ఇప్పటిదాకా మీరు వీడియో తీసుకున్న అమ్మాయి, ఆమె ఇక్కడ ఉన్నటువంటి ముద్దనహల్లిలో ఉన్నటువంటి అక్కడ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. ఆ పిల్లకి గుండెల రంధ్రం ఒకటి, అస్తమా ఒకటి, ఫిట్స్ ఒకటి. ఈ 3 తల్లి సతమతం అవుతుంది. తండ్రి లేడు, తాత కూడా ఎక్కువ సంపాదన లేదు. ఎలా చేయాలో అర్థం కాలేదు. మనము ఓపెన్ చేసినప్పుడు ఆ రోజు వచ్చి పేరు రాయించుకుంది. మొన్న వెళ్ళి అక్కడ అడ్మిట్ అయ్యి 25 రోజుల నుండి ఆపరేషన్ చేయించుకుంది అనమాట. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత శ్వాస ఆడలేదని ఇక్కడ హోల్డ్ చేసి ఆమెకి వెంటిలేటర్ వేసి చేశారు. మళ్ళీ ఒక 3 రోజుల నుంచి తర్వాత మళ్ళీ ఆమెకు శ్వాస వచ్చింది. అట్లా బతికించినందుకు ఆమె పేరు కూడా నా పేరు ఉషిక అనే బదులు పక్కకి మధు అని పెట్టుకుని మధుష అని మార్చుకుంటారని చెప్పేసి పేరు కూడా మార్చుకున్నది. ఇది అక్కడ మనకు జరుగుతున్నటువంటి హాస్పిటల్ విషయాలు. మనకి ఈ హాస్పిటల్ నుంచి ఈ 6 నెలలో 1200 మంది పేషెంట్లను చూసాము. 500 మంది పేషెంట్లకి మనం టెస్టులు కూడా చేసాము. 1100 మందికి మందులు కూడా ఇచ్చాము. అట్లాగే ఇంకా 2 పిల్లలకి మనం చేసిన ఆపరేషన్స్. ఒకటేమో ఈ మణికంఠ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్నటువంటి నేపాల్ అతని వాళ్ళ అమ్మాయికి, ఆమెకి భూటాన్లో చూపించుకున్నప్పుడు 12 mm హోల్ ఉంది గుండెలో ఉంటే, అది ఇక్కడికి వచ్చిన తర్వాత పెరుగుతూ పోతుందని మనకి రాజకొండ శ్రీనివాస్ గారు చెప్పిన తర్వాత మన హాస్పిటల్కి వస్తే ఇక్కడ నుంచి అటు పంపించాము, రాయపూర్ పంపించాము. ఆ రాయపూర్ హాస్పిటల్ ఇదే. వాళ్ళకి హిందీ వచ్చు కాబట్టి రాయపూర్ పిలుచుకున్నారు. అక్కడ ఆపరేషన్ చేసి కేవలం 3-4 రోజులలోనే మొత్తం క్లియర్ అయ్యి ఆమె 1 వారం రోజుల్లో ఇక్కడికి వచ్చేసింది. చాలా క్రిటికల్ కేసు కాక లేకుండే కాబట్టి తొందరగానే అయిపోయింది. కాకపోతే ఫ్రీ ఆపరేషన్ చేయడానికి అక్కడ దాకా వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చింది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈ కరెక్ట్గా ఈ సెంటర్ పెట్టే కంటే ముందే ఒక పేషెంట్ డబ్బులు లేవు, 1 లక్ష రూపాయలు లేవనేసి ఒక చిన్న పిల్లోడు చనిపోయాడు.
నాకు ఆ డాక్టర్ అర్జున్ గారు చెప్పారు అప్పుడు. సో ఇంకొక మూడో పేషెంట్ ఎవరంటే ఆమె వచ్చేసి వేదశ్రీ పేషెంట్, నర్సింగాపూర్ నుంచి వచ్చింది అమ్మాయి. ఆ అమ్మాయికి ఆరోగ్యశ్రీలో చేస్తామని చెప్పారు కానీ ఇంకా పిలవలేదు. ఆ అమ్మాయికి వచ్చేసి 5 mm గుండెల రంధ్రం 5 mm ఉండింది. ఆ 5 mm రంధ్రం ఉండడం వల్ల వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే కష్టం అవుతుందని చెప్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీలో లైన్లోనేమో రాలేదు. లైన్లో రాకపోయేసరికి ఆ అమ్మాయి చనిపోవడమేనా అనేసి వాళ్ళు ఇక్కడికి తెలిసి ఇక్కడికి వచ్చారు. వస్తే మనం అక్కడ సిద్దిపేటలో ఇప్పుడు మనకి కార్డియాక్ హాస్పిటల్ వస్తుంది. అక్కడ కూడా ఇప్పుడు ఫ్రీగా ఆపరేషన్లు అవుతాయి చిన్నపిల్లలకి. సో ఆ టీం ద్వారా మనము ఆపరేషన్ చేయించాము. ఈ 3 ఆపరేషన్లు ఇక్కడ కార్డియాక్ ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేయడం జరిగింది. ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి సద్గురు మధుసూదన్ సాయి గారికి, సత్సాయి సంజీవిని హాస్పిటల్స్ వాళ్ళకి, సాయి స్వాస్థ్య క్లినిక్స్ వాళ్ళకి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ, సేమ్ ఇలాంటి క్లినిక్స్ ప్రతి జిల్లాలో తేవాలని, 100 సెంటర్లు తీసుకురావాలని సద్గురు మధుసూదన్ సాయి గారి యొక్క ఆశయం అన్నమాట. అది 100వ బర్త్డే, సత్యసాయి బాబా వారి 100వ బర్త్డే వరకల్లా 100 సెంటర్లు సాయి స్వాస్థ్యాలు తీసుకురావాలనే ఆశయం ఉంది. అది దేశంలో మొత్తంలో 100 సెంటర్లు అనమాట. అలా తీసుకొస్తే ఇట్లా అందరికీ తెలుస్తుంది. దేశంలో ప్రతి సంవత్సరము 3 లక్షల మంది గుండెల హోల్తో పుడుతున్నారు. ఆ గుండెల హోల్తో పుడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 25% మంది మాత్రమే బతుకుతున్నారు. మిగతా వాళ్ళకి డబ్బులు లేక చనిపోతున్నారు. అలా చనిపోకూడదు అనే విషయంగానే ఇట్లా ఈ సెంటర్లను పెట్టి వాళ్ళకి తెలిపి ఇక్కడికి పంపించి ఆపరేషన్ చేయిస్తాం. డైలీ ఒక 25 ఆపరేషన్లన్నా ఒక్కొక్క హాస్పిటల్లో జరగాలనేది మా ఆశయము. అటువంటిది ఇప్పుడైతే 10 సంవత్సరాలలో 30,000 ఆపరేషన్లు అయినాయి. అంటే 3,000 పర్ సంవత్సరము. అంటే రోజు 10 ఆపరేషన్లు మనకు చేస్తున్నారు ఇప్పటికీ. అయితే ప్రతిరోజు ఒక్కొక్క హాస్పిటల్లో 25 చేయాలనేది ఆశయం. దీని ద్వారా ఏంటంటే ఎవరు గుండెలో హోల్తో పుట్టినా వాళ్ళకి డబ్బులు లేనందుకు చనిపోవద్దు. ఆ పాప చేసినటువంటి ఏ పాపము లేదు కాబట్టి దేవుడు కాపాడుతాడు అనే ఉద్దేశంతో ఈ విషయం కనీసం వాళ్ళకి చేరాలి అనేదానికి ఈ సెంటర్లు కూడా పెడుతున్నారు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.